హాయ్ నమస్తే అండి. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో నేను అంటే సరదాగా పెంచుకుందామనే ఉద్దేశంతో ఒక 2 మేకపిల్లలు అనేది తీసుకురావడం జరిగిందండి. సరే, ఆ 2 మేకపిల్లలు అయితే పర్లేదు. దాంతో పాటుగా రీసెంట్గా నిన్న మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చిన. సరే, ఏదేమైనా ఒక 3 మేకపిల్లలు అయితే అయినాయి. ఇవి మనం సాధారణంగా ఇట్లా ఒక మందలాగా పెంచే ప్రయత్నం అయితే లేదండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇంటికాడ మన దగ్గర ఈ మేకలకు తినేయడానికి అనుకూలంగా విపరీతమైన గడ్డి అనేది మన దగ్గర ఉంటుంది. ప్లస్ అవి కొమ్మలు తింటాయి కదా, ఆ కొమ్మలు ఇట్లా ఇంటి చుట్టూ ఉన్నాయి. అందుకోసం నేను సరదాగా పెంచవచ్చు, అదేవిధంగా మనకు ఎరువు, ముఖ్యంగా ఎరువు అవుతుంది అనే ఉద్దేశంతో నేను మేకపిల్లలను తీసుకొచ్చినండి. చెట్లు అయితే గ్రోత్ అయితే లేవు, అసలు కాయల తర్వాత విషయం కానీ గ్రోత్ కూడా లేవు. ఇంతకుముందు నాకు పశువులు ఉన్నప్పుడు మాత్రం వాటి పేడ అనేది ఎక్కువ శాతం నాకు చాలా ఉపయోగపడ్డది. కానీ ఇప్పుడు నాకు అది ఏం లేకపోయేసరికి నేను కంప్లీట్గా చెట్లు అనేది కొంచెం గ్రోత్ అనేది ఆగిపోయిందని నాకు అనిపించింది. అందుకోసం నేను మేకలు అయితే మనకు వాటి ఎరువు ఉంటుంది, దాంతో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి చెట్లు గిట్లు ఉంటాయి కదా, వాటితో కొంచెం మనకు పెరుగుతాయనే ఉద్దేశంతో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. వాటికి మాత్రం ఒక రూమ్లో వేసే ప్రయత్నం చేసిన అండి. కాకపోతే ఒక రూమ్లో వేస్తే ఏమైందంటే అది కొంచెం గాలి తగలకుంటున్నది కాబట్టి ఒక జాలి తీసుకొచ్చిన. ఇవి నేను రీసెంట్గా కొన్ని కోళ్ళు ఉన్నాయండి. అవి మామూలుగా ఆ రేకుల కింద కొంచెం చిన్న తట్టలు అనేది ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఆ గంపలు అనేది కట్టిపెట్టిన. కాకపోతే అవి ఖరాబ్ అయిపోయినాయి. కానీ సరే, ఏదేమైనా అట్లనే ఉండేసరికి నా దగ్గర కోళ్ళు అన్ననే గుడ్లు పెట్టి అన్ననే పిల్లలు చేసింది. కాకపోతే బ్యాలకి ఏంటంటే అది విపరీతమైన కోడిపోయినంటే అది మీరు చూస్తే అర్థమవుతుంది. అది మనం ఇష్టంగా చేస్తాం, కానీ ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అసలు ఇల్లంతా గుళ్ళు అయిపోతుంది అనుకోవచ్చు. చూడండి, విపరీతమైన కోడిపోయినది. దాంతో పాటుగా అది అసలు దానిలో ఉన్నదే 4-5 గుడ్లు, ఒక 5 ఏమో కోడిగుడ్లు ఉన్నట్టున్నాయి. కాకపోతే దానిలో ఫుల్ విపరీతమైన కోడిపోయినది. దాంతో పాటుగా అసలు ఘోరమైన చీమలు ఉన్నాయి. సరే, ఏదేమైనా ఇది బతుకుతుందా లేదా నాకు తెలియదు. సరే, ఏదేమైనా ట్రై చేద్దామనే ఆలోచనతో ఈ గుడ్లో మాత్రం ఉన్నటువంటి పిల్లని అయితే నేను తీసి బయట పెట్టిన. చూద్దాం, అవి రేపటి వరకు చూస్తే ఒకవేళ సక్సెస్ అయితే కావచ్చు. ఇది చూడండి,
ఈ షాక్తో పాటుగా కొంచెం సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నేను ఇంతకుముందు ఇక్కడ విపరీతమైన గడ్డి ఉండండి, ఇందులోనే కోడి గుడ్లు పెట్టినాయి, దాంతో పాటుగా కొన్ని పొదుగుతున్నాయి. ఇది చూడండి, ఇదైతే నేను మామూలుగా తీయ కూరగాయల కోసం ఒక పందిరి వేసిన, దాంట్లో ఒకటి ఖరాబ్ అయిన టీవీ బాక్స్ ఉంటే అక్కడ వేస్తే అది అందులో గుడ్లు పెట్టింది, దాంతో పాటుగా అది పొదుగుతూ ఉన్నది. ఒకటి ఇదైతే షాక్ అండి. ఇది నేను వాస్తవానికి నేను మొన్న రీసెంట్గా కలుపు మందు కొట్టిన, కలుపు మందు కొట్టేసరికి అక్కడ పచ్చదనం ఉండే, ఇప్పుడు అదంతా ఎండిపోయేసరికి అందులో నుండి కోడి వెళ్ళిపోయింది చూసి నేను గమనించేసరికి కనీసం ఒక 17 నుండి 18 ఎగ్స్ వరకు ఉన్నాయి దానిలో. సరే ఏదేమైనా అవి తీసి మాత్రం నేను వేరే ఒక తట్ట ఉన్నది అందులో వేసే ప్రయత్నం చేసిన, ఎందుకంటే అందులో ఒకవేళ పొదిగినా కానీ మనకు పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటాయి, కింద ఉంటే మాత్రం మనకు కుక్కలు తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో వేసిన. చూడండి, ఇది చిమకోలు అండి. ఇది తీసుకొచ్చిన తర్వాత ఒక గూడు పెట్టి కొంచెం అలవాటు చేస్తే కొంచెం పర్లేదు, ఇక్కడనే ఉంటాను. దాన్ని చూస్తూ ఉన్న చూడండి బ్రౌని. కాకపోతే ఇప్పుడు దాన్ని కొంచెం మనం కంట్రోల్ చేసేసరికి కానీ, లేకపోతే వాటి పట్టేసు. ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి నో ప్రాబ్లం, ఎందుకంటే ఇదే ప్రొటెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే వేరే కుక్కలు రానేది, దాంతోపాటు కొన్ని పిల్లులు కూడా మన ఏరియాకి రావు. ప్రస్తుతానికి అయితే నాటుకోలు అయితే పర్లేదు మన ఇంటికాడ. ఇవి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి దాంతో పాటుగా ఇంటి పక్క చుట్టూ తిరిగి న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి. ఇది చూడండి, అవి స్టార్టింగ్లో మాత్రం కొంచెం అసలు కోడి పిల్లలు అవపడితే దాన్ని ఇంకా ఇట్లా తరిమే ప్రయత్నం చేసింది, కానీ ప్రస్తుతానికి కొంచెం మనం కంట్రోల్ చేయడం వల్ల కొంచెం కంట్రోల్ ఉన్నది, లేకపోతే ఒక్కడు కూడా ఉండబోవు. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.